హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగ విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టాపిక్ అద్భుతమైనటువంటి టాపిక్. మరి టెట్లో సైకాలజీ 30 మార్కులు చిన్న విషయం ఏది కాదు. అంటే మీ క్వాలిఫై కావడంలో పెద్దపీట వేస్తుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎడ్జిటీలుగా పనిచేస్తున్న వారు, వారి ప్రమోషన్ల కోసం కానివ్వండి, లేదా స్కూల్ అసిస్టెంట్ రాస్తున్న క్రమంలో కూడా సైకాలజీ చాలా పెద్ద పీట వేస్తుంది. అది ఎలాగో తెలుసా? ఒక్కసారి సైకాలజీ 30కి 30 మార్కులు కనుక మీరు తెచ్చుకుంటే ఇది ఎన్ని మార్కులను తెచ్చిపెడుతుందో తెలుసా? డిఎస్సిలో 8+ మార్కులను తెచ్చిపెడుతుంది. ఈ లాజిక్ మిస్ అయితే మీరు మ్యాజిక్ మిస్ అవుతారు. మీ యొక్క మ్యాజిక్ లెటర్లు ఎడ్జిటి, మీ పేరు పక్కన ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ మిస్ అవుతారు. మరి ఈ సైకాలజీ 30 మార్కులు, దీన్ని ఎలా సంపాదించాలి, దీంట్లో ఏం ప్రశ్నలు వస్తాయి, ఎలా వస్తాయి, ఎలా అడుగుతున్నాడు, దీంట్లో ఉన్న సెక్షన్లు ఏంది, ఒక్కసారి బ్రీఫ్గా మాట్లాడతాం. మరి సైకాలజీ 30 మార్కులు ఇక్కడ సాధిస్తే డిఎస్సిలో మీకు ఎన్ని కలుస్తాయి? 4 కలుస్తాయి. మళ్ళీ ఒక సెక్షన్ పూర్తిగా డిఎస్సిలో ఒక సెక్షన్, చాలా పెద్ద సెక్షన్, 5 పెద్ద టాపిక్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఎన్సిఎఫ్ కానివ్వండి, విద్యా హక్కు చట్టం కానివ్వండి, బాలల హక్కులు కానీ, బాలల హక్కుల ఆర్టికల్ కానివ్వండి, మళ్ళీ మనకు డిఎస్సిలో మరొక సెక్షన్లో పెట్టడం జరిగింది. అంటే మొత్తం కలిపితే ఈ యొక్క టెట్లో వచ్చే 4 మార్కులు మరియు డిఎస్సిలో 4 పైగా మార్కులు, అంటే 8+ మార్కులు. అంటే ఇవి చిన్న విషయం ఏం కాదు మిత్రులారా. ఇది టెట్ యొక్క సిలబస్. ఇక్కడ చూసే పెరుగుదల, వికాసం, పరిణతి, పెరుగుదల, వికాస సూత్రాలు, వికాసంలో కోణాలు, భౌతికపరమైనటువంటి అంశాలు, భాషాపరమైన, నైతికపరమైనటువంటి అంశాలు, మరి దశలు, శైశవ, పూర్వబాల్య, ఉత్తర బాల్య, కౌమార, యవనారంభ దశ, మరియు వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్, వికాస కృత్యాలు, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, అలవాట్లు, ఆలోచన, మూర్తిమత్వం, వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు. సెకండ్ సెక్షన్ తీసుకుంటే అభ్యసనము, స్మృతి, విస్మృతి. మరి 3వ సెక్షన్ తీసుకుంటే ఇది ఈజీ, ఎందుకంటే డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి, దీంట్లో అప్లికేషన్ ఉండదు, డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి. ఇది డిఎస్సి సిలబస్. డిఎస్సి సిలబస్ లో మీకు తెలుసు 6 యూనిట్లు పెట్టడం జరిగింది. మొదటి విద్యకు అర్థము, విద్య, కమిటీలు, కమిషన్లు, అది గత పర్స్పెక్టివ్స్ లో ఉంది. సెకండ్ యూనిట్ పూర్తిగా ఫిలాసఫీ, గతంలో లేదు. థర్డ్ సోషియాలజీ, గతంలో లేదు. ఫోర్త్ సైకాలజీ, గతంలో లేదు, బట్ ఇక్కడ ఉంది. అవి చూద్దాం ఒక్కసారి. చూడండి, ఇది మీరు సైకాలజీ చదివారు, 30/30 కొట్టేశారు. పెద్ద విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం. మరి ఇక్కడ చూస్తే మళ్ళీ 4th యూనిట్లో పరిశీలన పద్ధతి, అంతఃపరిశీలన, ప్రయోగ, వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు, పెరుగుదల, వికాస సూత్రాలు, వికాస దశలు, వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, పియాజే, ఎరిక్సన్, మరియు 4th వన్ వచ్చేసి వైయక్తిక భేదాలు, వ్యక్తిగత, వ్యక్తంతర, సహజ సామర్థ్యం, అభిరుచి, ప్రజ్ఞ, ఆలోచన, వైఖరి, మూర్తిమత్వం. మరియు 5వ యూనిట్ తీసుకుంటే అభ్యసనం అంటే ఏమిటి, స్మృతి, విస్మృతి గల కారణాలు, విస్మృతిని, మరియు అభ్యసన సిద్ధాంతాలు, యత్నదోష, శాస్త్రీయ నిబంధన, కార్యసాధక. అంటే ఫస్ట్ 2 సెక్షన్లను పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 2 సెక్షన్లను 24 మార్కులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 3rd సెక్షన్ మాకు వేస్ట్ చేస్తారంటే కాదు. టెట్ చదివితే చూడండి ఒక్కసారి, ఎన్సిఎఫ్ 2005 మళ్ళీ ఉంది డిఎస్సిలో, మరియు విద్యా హక్కు చట్టం ఉంది 6th యూనిట్లో, మరియు బాలల హక్కు ఉంది 6th యూనిట్లో, మరియు విద్యకు సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్స్ మళ్ళీ బాలల హక్కుల్లోనే అది మనం నేర్చుకుంటాం కూడా. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, టెట్ సైకాలజీ చదివితే 8+ మార్కులు వస్తాయి. ఎందుకంటే మీరు 30కి 30 సాధిస్తే 4 మార్కులతో వెళ్తారు. డిఎస్లో చూసుకుంటే 4th యూనిట్ మొత్తం సైకాలజీ, 5 సబ్ టాపిక్లు, 1, 2 మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మరియు 3rd సెక్షన్లో అంశాలు మళ్ళీ ఈ యొక్క 5th, 6th యూనిట్లో కనిపిస్తాయి. మరి సైకాలజీ నాకు ఏమీ తెలియదు, మరి ఎలా నేర్చుకోవాలి? గతంలో తక్కువ మార్కులు వచ్చాయి. సైకాలజీలో 28, 30, 29 కామన్ మార్కులు అండి. ఇంతమంది మన రికార్డులు మీరు చూసి ఉన్నారు. 99% సైకాలజీ మన పుస్తకాన్ని ఉద్యోగం సాధించేవారు చదువుతారు. మరి సైకాలజీకి సంబంధించి మీరు దయచేసి
వినాలి, ఒక్కసారి వినాలి. వింటే ఏమవుతుంది, మీకు చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, చదువుకుంటాం సార్ అంటారు. మీరు చదువుకుంటే 20 నిమిషాలు పడుతుంది, ఓకే క్లియర్. కానీ విని చదువుకుంటే 10 నిమిషాలు పడుతుంది, కానీ మళ్ళీ మర్చిపోరు. ఎందుకంటే దాంట్లో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఉదాహరణలే ఉద్యోగాలు. ఒక దెబ్బకు 2 పిట్టలు కాబట్టి దయచేసి మిత్రులారా బాగా చదవండి. అది డిఎస్సిలో కూడా మీకు కాపాడుతుంది. మీరు తెలుగు పుస్తకాలు చూసి ఉంటారు, ఇంగ్లీష్ స్కూల్ పుస్తకాలు చదివి ఉంటారు, కానీ సైకాలజీ మాత్రమే డిగ్రీ తర్వాత బీడీలో, సైకాలజీ మాత్రమే ఇంటర్ తర్వాత టీటీసీలో మాత్రమే చూసి ఉంటారు. అంటే మిగతా వాటికి ఇది భిన్నం. దీనిపైన గ్రిప్ లేకపోతే కొత్త ప్రశ్న వస్తుంది 100%. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేయగలగాలంటే ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మీరు చేయాలి. ఇది సైకాలజీ కోర్స్ అండి, 399. ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. మొత్తం ఎన్ని సెక్షన్లు? 3 సెక్షన్లు. ఫస్ట్ సెక్షన్ వీడియోస్ ఇలా ఓపెన్ చేయాలి. టాపిక్ అయిన వెంబడే మనం ఖచ్చితంగా ఆ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ప్రాక్టీస్ బిట్స్ మీరు చూడండి ఒకసారి. సెక్షన్ 1 ఆన్లైన్ టెస్ట్ టాపిక్ వైజ్గా ఉంటాయి చూడండి. పెరుగుదల వికాసం అంటే పెరుగుదల వికాసం వినాలి, పుస్తకం చదవాలి, ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. పుస్తకంలో ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్ వేరే, మన యాప్లో ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్ వేరే. తర్వాత గ్రాండ్ టెస్ట్లు, మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఫార్వర్డ్గా చేస్తూ ఉంటే చాలా ముందుకు వెళ్తారు, మీరు ముందుంటారు అందరికంటే. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 30 మార్కులు అనేటువంటి చాలా ఈజీ సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ని పనంగా పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ డిఎస్సిలో కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు మనం జస్ట్ రివిజన్ చేస్తాం. ఈ పుస్తకాన్ని మీరు చూసి ఉంటారు, గత టెట్లో సంచలనం సృష్టించింది. పుస్తకం మీ దగ్గర ఉండాలి. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. మరియు ఈసారి సిబిటి మోడల్ కాబట్టి మన యాప్లో కూడా పెట్టడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని మీరు ఆర్డర్ పెట్టుకోండి, చాలా తక్కువ అందుబాటులో ఉంటాయి. మన యాప్లో ఉంది, మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరు క్లాస్ ఓపెన్ చేయాలి, ఒకసారి వినాలి, పుస్తకం చదవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మీకు చెప్పాము, సైకాలజీ మాకు వదిలేయండి అని చెప్పాము. ఏ మాత్రం కాన్సెప్ట్ లేకపోయినా సరే మీరు సబ్జెక్టును ఆడుతూ పాడుతూ నేర్చుకోండి. మరి మీకు ఏదైనా డౌట్ వచ్చింది, మరి ఎవరిని సంప్రదించాలంటే మన యాప్లో మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెడితే మేము వెంటనే స్పందిస్తాం. మరియు అంతేకాకుండా నేను ప్రతిరోజు మన యాప్లో లైవ్లోకి వస్తున్నాను, గైడెన్స్ కోసం, మోటివేషన్ చేయడం కోసం నేను మెసేజ్ పంపుతాను మీకు. మీరు వెంటనే రావాలి, మీ యొక్క అనుమానాలు తీర్చుకోవాలి. మరియు అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.